హలో హలో ఎవ్రీవన్. ఈరోజు ఫాదర్స్ డే కదండి. ఫాదర్స్ అందరి నాన్నలకి శుభాకాంక్షలు అనమాట. ఫాదర్స్ డే శుభాకాంక్షలు. అయితే పిల్లలందరికీ తండ్రే కదా మా హీరో అని చెప్తారు. పిల్లలందరూ చెప్తారు మా నాన్నే మా హీరో అని. ఆడపిల్లలు మగపిల్లలు కూడా కదా. అయితే నాన్న పులి కథ విని ఒక అమ్మాయి అందటండి, దాంట్లో తండ్రి రెండోసారి ఆ పిల్ల పిలిస్తే రాడు కదా ఆ కథలో. అందుకని ఆ పిల్ల ఆ కథ విని అందట, ఆ కథలో నాన్న రాలేదేమో కానీ మా నాన్న నేను ఎన్నిసార్లు పిలిచినా వస్తాడు అని చెప్పిందంట. చూసారా తండ్రి ప్రేమ గురించి ఎంత బాగా చెప్పిందో. అలాగే ఈ ఫాదర్స్ డే రావడానికి కూడా ఒక అమ్మాయి కారణం అంటండి. యుఎస్లో చాలా సంవత్సరాల క్రితం 6 పిల్లల తండ్రి, తను సైనికుడట. అయితే భార్య చనిపోతే 6 పిల్లల్ని తనే ఒంటరిగా ఎంతో చక్కగా పెంచుకుంటూ వచ్చాయంట. ఇదంతా చూసిన ఆయన పెద్ద కూతురు తండ్రి పడే కష్టాలని చూస్తూ పెరిగిందనమాట. 6 పిల్లల్ని పెంచాడు కదా మరి. అయితే మదర్స్ డే లాగా మరి ఫాదర్స్ డే కూడా ఉండాలి కదా అని మదర్స్ డే రోజు అనుకుందట. అని అందరితో అనేటప్పటికి అందరు కూడా సపోర్ట్ చేశారంట, ఫాదర్స్ డే కూడా ఇది చేద్దామని. అలా మొట్టమొదటిసారిగా 1910 జూన్ 19 జరిగిందంటండి. అయితే తర్వాత కొంతకాలం సరిగ్గా చేయలేదేమో కానీ 1972లోంచి మాత్రం ఇది రెగ్యులర్గా ఫాదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారట. ప్రతి సంవత్సరం జూన్ 3వ వారంలో వచ్చే ఆదివారం నాడు ఈ ఫాదర్స్ డే వస్తుంది అనమాట. ఫాదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారంటండి. ఫాదర్స్ డే రావడానికి ఒక అమ్మాయే కారణం అనమాట. అయితే ఈరోజు ఫాదర్స్ డే కదా. ఫాదర్స్ డే రోజు మన విజయవాడలోని ఎంజీ రోడ్లో ఇంద్రియా జ్యువెలర్స్ ఉంది కదండి, ఆ షాప్లో ఒక ఈవెంట్ పెట్టారండి. ఏంటంటే ఒక జ్యువెలరీ వింగ్ ఒకటి ఓపెన్ చేశారనమాట ఈరోజు. అయితే అందరినీ, అంటే కొంచెం కస్టమర్స్ అందరినీ బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళని పిలిచినట్టున్నారు. సరే రమ్మంటే వెళ్ళాము. ఈరోజు ఫాదర్స్ డే కూడా కదా, ఫాదర్స్ డే ప్లస్ ఇది కలిసి వస్తుందని వాళ్ళు ఏర్పాటు చేశారనమాట. అయితే అక్కడ చక్కగా ఒక వచ్చిన వాళ్ళలో ఒక చిన్న పాపని సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో రిబ్బన్ కట్ చేయించి ఓపెన్ చేశారు. ఆ వీడియో అంతా మీకు ఇప్పుడు చూపిస్తాను, చూదురు కానీ. బాగుంది చక్కగా హడావిడంతా. అదిగోండి స్టాఫ్ అంతా ఎంత హడావిడిగా తిరుగుతున్నారో చూసారా, అటు ఇటు. పైన అంతా చక్కగా సీలింగ్ అంతా డెకరేట్ చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ అంతా జ్యువెలరీ చూపిస్తున్నారనమాట. కొత్తగా వచ్చిన నెక్లెస్లు, హారాలు అన్నీ అక్కడ పెట్టారు. ఇంకా అవన్నీ చూపిస్తున్నారండి. సరదాగా ఆ నెక్లెస్లు వచ్చిన వాళ్ళ మెడలో పెట్టి కూడా ఎలా ఉంది అనేది చూపించారు. అదిగోండి అలా అందరం నిలబడితే ఒక ఫోటో తీయడం అది చేశారు. నేను మా వారు వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికి అక్కడ చాలామంది ఉన్నారండి వీళ్ళంతా. అదిగోండి హారాలు, నెక్లెస్లు అక్కడ పెట్టి వాటితో పాటు మమ్మల్ని కూడా ఫోటో తీశారు. అయితే ఆ రోజే ఒక చిన్న పాప బర్త్డే కూడా ఉందంట. బర్త్డే సెలబ్రేషన్ కూడా చేసుకున్నారు. ఇదండి చక్కగా చైర్స్ వేసి మధ్యలో టీపాయ్ వేసి అన్నీ రెడీ పెట్టారనమాట. అదే ఒక న్యూ వింగ్ ఓపెన్ చేస్తున్నా అన్నారు కదా, దానికి చక్కగా
బ్లూ కర్టన్ వేసి ఉంచారండి. ఇక్కడంతా ఇది థర్డ్ ఫ్లోర్లో అన్నమాట, ఇంద్రియాలో. ఇక్కడ చూసారా బ్లూ కర్టన్ వేసింది. ఆ వింగ్ కొత్తదన్నమాట. అవన్నీ కొత్తవి, కొత్త జ్యువెలరీ వచ్చిందంట. డైమండ్ జ్యువెలరీ ప్లస్ ఫోల్కి స్టోన్స్ ఏమో అన్నారు, అవి కూడా ఉన్నాయన్నారు. స్టోన్స్తో జ్యువెలరీ కూడా. ఇంకా అందరూ వచ్చినాక రిబ్బన్ కట్ చేయించారనమాట. ఈలోగా ఎవరికి నచ్చినవి వాళ్ళు మెడలో పెట్టుకుని చూశారు హారాలు ఎలా ఉన్నాయి ఏంటి అని. ఇదిగోండి ఈమె నాగలక్ష్మి. చూసారా ఇక్కడ బ్లూ కలర్లో ఉంది. అది క్లోజ్ చేసి ఉంచారు క్లాత్తో. అయితే షాప్లో బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగున్నాయండి, చూసాము, చాలా బాగున్నాయి. అదిగోండి ఇక్కడ రిబ్బన్ అది కట్టి ఉంచారు. అదిగోండి ఆ పాపతో కట్ చేయించారు. అందరినీ దగ్గరికి పిలుస్తున్నారనమాట. అందరిని అలా లైన్గా నిలబెట్టి స్టాఫ్ కూడా అక్కడే ఉండి రిబ్బన్ కట్ చేయించారు. ఇప్పుడు ఆ క్లాత్ పక్కకు తీశారనమాట. రిబ్బన్ కట్ చేసినాక ఆ బ్లూ క్లాత్ని ఓపెన్ చేశారు. అదిగోండి ఒక్కొక్క హారం తీసి చూపించి వాటి రేట్లు చెప్తున్నారనమాట. మెడలో పెట్టి చూపిస్తుంది చూసారా. ఇదిగోండి ఇవి డైమండ్స్తో అని చెప్పారు. తక్కువ లైట్ వెయిట్తో కూడా ఉన్నాయండి. సన్న చైన్లకి కాస్త కొంచెం పెద్దగా కనపడే లాకెట్తో ఉన్నాయి చైన్స్, బ్రాస్లెట్స్, బ్యాంగిల్స్. కొన్ని నైస్గా ఉన్నాయి, కొన్ని కొంచెం ఎక్కువ బంగారంతో కూడా ఉన్నవి ఉన్నాయి.
ఓకే అండి మరి.